అందరికీ నమస్కారం. నా పేరు ప్రసాద్ చిగిలిశెట్టి. ఈ వీడియో తెలుగుదేశం పార్టీ వాళ్ళు తూర్పుగోదావరి జిల్లా అమలాపురంకి చెందిన ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు జనసేన పార్టీ మీద తప్పుడు ప్రచారం చేస్తూ జనసేన పార్టీకి ఓటేయొద్దు, ఈసారి మాకంటే కావాలంటే వచ్చే ఎన్నికల్లో 2024 చేసుకోవచ్చు, పవన్ కళ్యాణ్కి వయసు ఉంది కదా, ఈసారి మాత్రం చంద్రబాబుకి వేయండి అని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు. అలాగే కుమ్మక్కు రాజకీయాల గురించి చెప్తున్నారు, రెండు ఒకటే అన్నట్టుగా కూడా ఆయన ప్రచారం చేస్తున్నారు. ఆయన సంగతి ఏంటో చూద్దాము. అలాగే అతను మాట్లాడిన వీడియోని ఖండిస్తూ ఒక జన సైనికుడు, మా అమలాపురం చెందిన జన సైనికుడు ఫేస్బుక్లో పోస్ట్ పెడితే వాళ్ళ అనుచరులకు ఫోన్ చేసి బెదిరించడం, ఏ పేరు పెట్టి మరి పోస్ట్ పెడతావా, ఏదో తెలుగుదేశం నాయకుడిని పెట్టుకోవచ్చు కదా, పేరు పెట్టి మరి పోస్ట్ పెడతావా, నీకు ఎంత ధైర్యం అని చెప్పి బెదిరింపులు పాల్పడడం కూడా జరిగింది. ఆ ఆడియో రికార్డు కూడా బయటకు వచ్చింది, దాని గురించి కూడా మాట్లాడతాను. ఈయన పేరు పెడితే అంట ఈయనకి ఏదో నామోషిగా ఉందంట. అంటే ఈయన తప్పుడు ప్రచారం చేస్తున్నప్పుడు, జనసేన పార్టీ కార్యకర్తలు బెదిరిస్తున్నప్పుడు ఈయనకి నామోషి లేదు, ఏమీ లేదు. నీచ రాజకీయం చేస్తున్నప్పుడు నామోషి లేదు, ఏం లేదు. ఒక అబద్ధం చెప్పుకుంటున్నప్పుడు నామోషి లేదు, ఏం లేదు. ఎన్నిసార్లు గడ్డి పెట్టాలి తెలుగుదేశం వాళ్ళకి? ఎలా మీకు బుద్ధి లేదా? దేవుడు బుద్ధి అడ్డా మీకు ఇంకా మీ జీవితం మొత్తం వాడితే వెళ్ళకపోద్దా? పక్కన వాళ్ళ మీద పడి ఎడుతున్నా అంతసేపు, పక్కన వాళ్ళ పేరు చెప్పుకుని పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పుకుని ఇంకా ఓట్లు అడుకుంటారంటారా మీరు? ఇంకా ఓట్లు అడుకుంటున్నారు అట్టాకే. 2014లో ఒకసారి మత్తు ఇచ్చాం మీకు, 2014తో అయిపోయింది. ఆ తర్వాత ఎన్నిసార్లు గడ్డి పెట్టాం, ఎన్నిసార్లు మీ అవినీతిని అండగట్టాము, మీతో పొత్తు లేదని చెప్పాము, ఎత్తు లేదని చెప్పాము, ఏమి లేదని చెప్పాము, 170 సీట్లు పోటీ చేస్తున్నాం కూటంతో. అయినా సరే మీకు బుద్ధి జ్ఞానం లేకుండా ఈ రోజు నాడు దిక్కుమాలి ప్రచారం చేసుకుంటున్నారు. ఈ రోజు నాడు పవన్ కళ్యాణ్ పేరు చెప్పి ఓట్లు అడుకుంటున్నారు. మీకు ఆత్మసాక్షి ఉందా? అసలు మనసాక్షి ఉందా? ఆత్మసాక్షి ఉందా? ఇంగిత జ్ఞానం వేసిందా మీకేమన్నా? అదేం లేదు మీకు. పేరు పెట్టి తప్పు వచ్చిందా? నేను చెప్తున్నా, మెట్ల రమణ గారు అమలాపురం టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడికి ఊడిగించేస్తున్న వ్యక్తినా? మెట్ల రమణ చంద్రబాబు నాయుడు గారికి ఊడిగించేస్తున్న వ్యక్తి. ఈయన ప్రముఖ కాపు నాయకుడు కూడా. అక్కడ కాపుకులను అడ్డం పెట్టుకుని ఓట్లు దండుకుని ఈయన చంద్రబాబు నాయుడు గారికి ఊడిగించేస్తా ఉంటారు. ఈ రోజు కులం పేరుతో కూడా ఈయన బెదిరిస్తున్నారు, కాపులు ఓట్లు వేయొద్దని చెప్పేసి. అలాగే ఈయన చేసేది ఏం లేదు. అలా కాపు రిజర్వేషన్ ఉద్యమంలో కూడా ఈయన ఇంట్లో కూర్చున్నాడు మహానుభావుడు. కాపులను చంద్రబాబు రోడ్డు మీద కొడుతుంటే 144 సెక్షన్ పెడితే కాపులు రోడ్డు మీద వచ్చినప్పుడు ఏ విధమైన సహాయం చేయకుండా కాపులకి, కాపు బిడ్డలకి, కాపు సోదరులకి, యువకులకి ఏం చేయకుండా అయినా ఇంట్లో కూర్చున్న మహానుభావుడు ఈయన ఈ రోజు కాపుల గురించి మాట్లాడతారు. అక్కడికి వచ్చి ఈయన తండ్రి గారు వచ్చేటప్పటికి మెట్ల సత్యనారాయణ గారు 2 సార్లు ఎమ్మెల్యేగా చేశారు, మంత్రిగా చేశారు. ఈస్ట్ గోదావరి జిల్లాలో పరిచయం అక్కర్లేని పేరు, మంచి పేరు, ఆయన హుందా రాజకీయాలు చేశారు. ఆయన చూస్తే, మెట్ల సత్యనారాయణ గారి చూస్తే, ఆయన చూస్తే చేతులకి దండం పెట్టాలనిపించింది. ఈ మెట్ల రమణను చూస్తే కాంటి నుంచి మొహాన్ని ఉమ్మేయాలనిపించింది. అటువంటి రాజకీయాలు చేస్తాడు ఈ మెట్ల రమణ అనే వ్యక్తి. ఇప్పుడు చేస్తున్న కూడా అదే రాజకీయం. రమణ గారు మీ తండ్రి గారిని చూస్తే చేతులు పెట్టి దండం పెట్టాలనిపించింది. అంత మంచి వ్యక్తి, గొప్ప వ్యక్తి అయినా ఎంతో మంది సాయం చేశారు. ఈ రోజు కూడా అమలాపురం చుట్టుపక్కల ప్రాంతాలు చెప్పుకుంటారు, మెట్ల సత్యనారాయణ గారా బాబు, ఆయన చాలా గ్రేట్ అని చెప్పేసి. అమలాపురం పరిసర ప్రాంతాల్లో బాలయోగి గారు ఎంత ఫేమస్, స్వర్గీయ బాలయోగి గారు ఎంత ఫేమస్, మీ తండ్రి గారు కూడా అంతే ఫేమస్ అక్కడ, సత్యనారాయణ గారు కూడా. మరి అటువంటి తండ్రి, అటువంటి వ్యక్తి కడుపును పుట్టాం. మరి పుట్టి నీచ రాజకీయాలు ఏంటి రమణ నీకు? ఈ నికృష్ట రాజకీయాలు ఏంటి రమణ? పేరు చెప్తే పగిపోతున్నా రమణ నీకు. ఇళ్ళకెళ్ళి తప్పుడు ప్రచారం చేస్తున్నా నీ పగిపోవట్లేదా? పగు ఉందా నీకు? అసలు సిగ్గుందా, ఎగ్గుందా? ఒక రాజకీయ నాయకుడు అయి ఉండి వెళ్ళి ప్రజలు ఓట్లాడుగు, ఇది మా తెలుగుదేశం పార్టీ, మా పార్టీకి ఓట్లాడుగు, అది ఉందా తనది రాజకీయం. నువ్వు చేయలేనప్పుడు నిన్న లైవ్ లో కూడా చెప్పా కదా, గాజులు తొడుకో, చీర కట్టుకొచ్చి, జాకెట్ వేసుకో, బొట్టు పెట్టి నీళ్ళు అడుగు. అమ్మ నేను మగపుట్టు పుట్టాను, నా వల్ల కాదు, నేను ఎమ్మెల్యేని నెగ్గించలేకపోతున్నాను కాబట్టి నాకు పవన్ కళ్యాణ్ పేరు చెప్పి ఓట్లు అడుక్కుంటాను అని ఓట్లు అడుక్కో. ఏం చెప్తున్నా? పవన్ కళ్యాణ్ గారికి వయసు ఉందా? ఇంకో 5 ఏళ్ళు పవన్ కళ్యాణ్ ఆగాల? చంద్రబాబు నాయుడు గారికి ఏమో ఇంకో 5 ఏళ్ళు ఇచ్చేయాలా? చంద్రబాబు నాయుడు వయసు అయిపోయింది, ఆయన పనికిరాడు. అల్జీమర్స్ వచ్చి ఆయన ఏం మాట్లాడితే అర్థం కావట్లేదు. అలాగే లోకేష్ బాబు ఉన్నాడు, నెక్స్ట్ ఆయన వారసుడంట, ఆయన ఏం మాట్లాడితే అర్థం కాదు, అసలు ఏం చెప్తాడో అర్థం కాదు. ఆయన ఇంకా మనిషి అయితే ఎదిగాడు కానీ, మనిషి అయితే బరిలాగా ఎదిగాడు కానీ, బాగా ఒళ్ళుకిల్లు ఉంది కానీ ఇది ఎదగలా, ఆయనకి బుర్రలేదు. ఈరోజు మరి ఆయన ముఖ్యమంత్రి ఇవ్వాలా? వయసు అయిపోయిన చంద్రబాబు ముఖ్యమంత్రి ఇవ్వాలా? ఎవరికి వాళ్ళు చెప్పునైనా, ఎవరికి వాళ్ళు చెప్పు బాబు, నువ్వు తప్పుడు ప్రచారం ఆపు. మా జనసేన పార్టీకి మేము పోటీ చేస్తున్నాం, 90 సీట్లపై గెలుస్తాం, ఆయన ముఖ్యమంత్రి. మేమెందుకు ఆగాలి ముఖ్యమంత్రి కింద? ఆయన పవన్ కళ్యాణ్ ఎందుకు ఆగాలి? ఆగండి మీరు. ఇప్పుడు వెళ్ళి చంద్రబాబు చెప్పు, చంద్రబాబు 2014లో మనకు మత్తు ఇచ్చాడు పవన్ కళ్యాణ్ కదా, అలాగే కార్యకర్తలు మొత్తం మన కోసం పనిచేశారు కదా, ఈ ఒక్కసారి మనం డ్రాప్ అవుతుంది చంద్రబాబు అని చెప్పి వెళ్ళి చంద్రబాబు చెప్పు, మీరు డ్రాప్ అయిపోండి. ఎలక్షన్ నుంచి మొత్తం మీ అభ్యర్థులు మొత్తం 170 పోటీ చేసినట్టున్నారు. చరిత్రలో మొదటిసారి సింగిల్ గా పోటీ చేస్తున్నాం. మొత్తం అభ్యర్థులు డ్రాప్ అయిపోయి మాకు మద్దతు ఇవ్వండి బహిరంగంగా.
తెర వెనుకొద్దు, బహిరంగ మత్తమండి. 2014లో మేము చేసిన దానికి మీరు కృతజ్ఞత తీర్చుకోండి. ఈ రోజు నాడు విశ్వాసం చూపించండి, చూపిస్తే. అంతేగాని ఈయన డ్రాప్ అయిపోవాలి, మీకు ఏమన్నా బుద్ధిని బొమ్మని మాట్లాడుతున్నారా? ఇంకా ఈయన రాజకీయ మాట్లాడతాడు. ఇక ఏంటంటే సొంత అక్కగారు అక్కగారు చెల్లిగారు, మరి ఆడబిడ్డ, ఈయన ఇంటి ఆడబిడ్డేమో వైసీపీ పార్టీలో పెద్దాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. అయ్యా, మీ ఇంట్లోనే మీ ఆడబిడ్డ వైసీపీ పార్టీ నుంచి పెద్దాపురం నుంచి పోటీ చేస్తుంది. మీ ఇంట్లో 2 పార్టీలు ఉండొచ్చు, 3 పార్టీలు ఉండొచ్చు. అక్కడ వ్యక్తులు మాత్రం తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలా? ముందు మీ ఇంటి రాజకీయం సరిదిద్దుకో బాబు, ముందు నీ ఇంటి రాజకీయం సరిదిద్దుకో. అలాగే ప్రామిస్ చేసామంట కదా. ఎక్కడ ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే, ప్రస్తుత అమలాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే ఐతాపత్తుల ఆనందరావు గారికి చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇవ్వనంటే వెళ్ళి ప్రామిస్ చేసామంట కదా చంద్రబాబు నాయుడు గారు. అలాగే మన పెద్దాపురం నుంచి పోటీ చేస్తున్నారు కదా నిమ్మకాయల చిల్లర చెప్పగారు, వాళ్ళిద్దరు ముందు కూర్చుని ప్రామిస్ చేశానంట కదా, గెలిపించే బాధ్యత నాది, టికెట్ ఇవ్వమని చెప్పేసి. మరి నువ్వు ఆ రోజు ప్రామిస్ చేసావు, వాగ్దానం చేసి టికెట్ తీసుకొచ్చావు, నామినేషన్ వేయించావు. ఏం చేస్తా? గెలిపించు, నువ్వు గెలిపించి చూపించు, నెగ్గించు. అక్కడ నువ్వు నెగ్గించు, నువ్వు హామీ ఇచ్చిన నెగ్గించు. నువ్వు హామీ ఇచ్చి నువ్వు ప్రామిస్ చేసి అతను నెగ్గించడం కోసం మా జనసేన పార్టీ పేరు వాడుకోవడం ఏంటి? మా జనసేన పార్టీ పేరు వాడుకోవడం ఏంటి? ఒకవేళ నీకు గెలిపించే సత్తా సామర్థ్యం లేనప్పుడు నువ్వు చెప్పేయాలి, అయ్యా చంద్రబాబు, అయ్యా చంద్రరాజప్ప, నా వల్ల కాదు, నెగ్గించుకోలేను, మీ ఇష్టం వచ్చిన టికెట్ ఇచ్చుకోమని చెప్పేసి అప్పుడు చెప్పేసి ఉంటే హుందాగా ఉండేది, గౌరవంగా ఉండేది. ఈ రోజు నాడు ఓడిపోయే సీటు ఈరోజు అమలాపురం తెలుగుదేశం పార్టీ పక్కాగా ఓడిపోయే సీట్, అది పక్కాగా ఓడిపోయే సీటు. ప్రధాన పోటీ అక్కడ ఉంది. వైసీపీ నుండి అలాగే మా జనసేన నుండి ఈ 2 పార్టీలకి పోటీ ఉంది. ఇది అక్షర సత్యం. ఇది ఈ రోజు నాడు ఆ ఓడిపోయే సీటుని గెలిపించుకుంటాకి ఈయన వాగ్దానం చేశాడని చెప్పేసి ఈ రమణ నీచ నికృష్ట వారిలో పాల్పడుతున్నాం. అలాగే కాపులు వెతివెత్తున్నామంట. వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు, నేనుంటాను మీతో అని చెప్పి. ఏంటి నువ్వు ఉండేది? ముద్రగడ గారిని కొట్టినప్పుడు ఎక్కడికి వెళ్ళా? యువకులు కొట్టినప్పుడు ఎక్కడికి వెళ్ళా? పోలీస్ కేసు పెట్టి ఎక్కడికి వెళ్ళా? 144 సెక్షన్ పెట్టి ఎక్కడికి వెళ్ళా? ఏమైపోయావు? కాపు నాయకుడుగా నువ్వేమన్నా కాపుల పేర్లు చెప్పుకుని పదవులు దండుకోవడం అనుకుంటున్నావా? ఇచ్చాడు చంద్రబాబు నాయుడు, ముష్టి పడేసాడు కదా, గెడ్డంగులు శాఖ సంథింగ్ ఏదో పనికి పని పదవి, ఇంకో సాగే తెస్తాడు. ఏదో పాకితోట్లు శాఖ క్రియేట్ చేసి నీకు ఇస్తాడు. అది ఆయన ఇది మన సులభ కాంప్లెక్స్ ప్రత్యేక శాఖ పెట్టి నీకు ఇస్తాడు. ఆ శాఖ చేసుకో. సిగ్గుండాలి నీకు, సిగ్గుండాలి. రమణ మాట్లాడతా మా పార్టీ గురించి, కాపుల గురించి మాట్లాడితే సిగ్గుండాలి నీకు. ఆపు, నీచి రాజకీయం ఆపు. ఇక ఈ రోజు నుంచి ఆపు. అంటున్నావు కదా పేరు పెట్టి, ఎవడు నన్ను అంటాడని చెప్పేసి నేను అంటున్నాను పేరు పెట్టి. నువ్వు నీచ రాజకీయం చేస్తున్నావు కాబట్టి. ఒక తండ్రికి ఎటువంటి తండ్రి మీ తండ్రి ఎటువంటి రాజకీయం చేశారైనా అందరు దండం పెడతారు. మా కార్యకర్తలు ఫోన్ చేస్తే ఆడేవాడండి, అట్టమాడతాడండి, ఇల్లు చెప్తున్నారు, ఆడేవాడండి అట్టమాడతాడండి, అది బుర్ర ఉందండి, ఆడ పార్టీ మన పార్టీ ఏదండి, ఆడ పార్టీ మన పార్టీ లింక్ పెడతాడు ఏంటండి, అది వాడి బుర్ర ఉందా అని అసహ్యంగా మాట్లాడుతున్నాం. నీ గురించి అసహ్యంగా మాట్లాడుతున్న కార్యకర్తలు ఈ రోజు అమలాపురంలో ఒక నెగ్గించుకోలేని సీటుకి ఈ రోజు టికెట్ తెచ్చుకుని నువ్వు రాజకీయాలు చేస్తున్నావా? శుభోదయం బాలాజీ గారు. ఇక లైవ్ ముగిస్తానండి, పెద్ద లైవ్ అయిపోతుంది మిత్రులు చెప్తున్నారు. ఇక ముగించే ముందు మెట్ల సత్యనారాయణ గారు, అలాగే మెట్ల సత్యనారాయణ గారు అబ్బాయి రమణ గారు, అలాగే ఏ తెలుగుదేశం నాయకుడైతే నీచ రాజకీయాలు చేస్తున్నారు, నికృష్ట రాజకీయాలు చేస్తున్నారు, దయచేసి ఆపేసేయండి. ఒకవేళ ఆపనప్పుడు మా జనసేన పార్టీ పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు పేరు చెప్పి ఓట్లు అడగాలి అనుకుంటే, ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పే కదా, చీరలు కట్టుకెళ్ళండి, గాజులోకి వెళ్ళండి, దయచేసి వెళ్ళండి మీరు. ఎందుకంటే మీకు మీ పార్టీ గెలిచే సత్తా లేదు అని మీకు అర్థమైపోయింది. మీకు ఓట్లు పడవు. 2014లో ఆయన బొమ్మెట్టుకున్నారు, ఆయన పేరు చెప్పుకున్నారు, ఓట్లు ఎంచుకున్నారు, గెలిచారు. మళ్ళీ ఇప్పుడు కూడా మీరు సొంతంగా పోటీ చేస్తున్నా కూడా ఈ రోజు కూడా మీరు బొమ్మెట్టుకుని ఆయన బొమ్మెట్టుకుని ఆయన పేరు చెప్పుకుని ఓట్లు అడగాలని చూస్తున్నారు. అది సాధ్యమైన పని? అది సాధ్యమైన పనేనా? అందరి ముందు ఎదవలు అవడం తప్ప, మీరు ఎదవలు గొవ్విలు అవడం తప్ప అది సాధ్యమైన పనేనా? ఇంతకుముందు కూడా పొత్తు అన్నారు, లాచి కొట్టాడు మా జనసేన అధినేత, సాచి కొట్టాడు, మామూలు కొట్టలేదు, మరి గింగాలు తిరిగిపోయింది ఒక్కొక్కరికి. ఆ టీజీ వెంకటేష్ అనే వ్యక్తి కర్నూలు ఇలాగ మాట్లాడితే మామూలుగా కొంటలేదు. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారితో తిట్టించుకోవాలనుకుంటున్నారా? ఆయన ఇస్తారు, లెఫ్ట్ రైట్ వాచిపోద్ది ఒక్కొక్కరికి. ఆయన కౌంటర్ ఇస్తే మాత్రం అంతదాకా తెచ్చుకోమాకండి. తెలుగుదేశం వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి ఎవరైనా సరే. అలాగే నిన్న విజయవాడలో ప్రచారం చేస్తున్న మా కార్యకర్తని కొట్టారు, హాస్పిటల్ జాయిన్ అయ్యారు తెలుగుదేశం నాయకులు కొట్టారు. అలాగే రిక్షాని కాల్ చేశారు, జెండాలు కాల్ చేశారు. ఎవరైతే ఉన్నారో ఈ వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తున్న వైసీపీ వాళ్ళు ఉన్నారో, అయ్యా తెలుగుదేశం వాళ్ళు మా కార్యకర్తను కొట్టే హాస్పిటల్ ఉన్నాడు. అయ్యా మీకు అర్థమవుతుంది కదా తెలుగుదేశం వాళ్ళు ఎటు రాజకీయం చేస్తున్నారో. నిన్నగాక మొన్న మీ కార్యకర్త కొడితే మా పార్టీ సానుభూతి పరివారంలో ఒక ఆవిడ గర్భవతి, ఆవిడికి గర్భం పోయే స్థితిలో ఉంది, హాస్పిటల్ ఉన్నారు. ఈ రోజు కూడా తెలుగుదేశం వాళ్ళు కొడితే ఒక కార్యకర్త కొట్టి ఆ రిక్షాను తగలబెడితే విజయవాడలో ఆయన కూడా ఆసుపత్రులు ఉన్నారు. ఇది మా పరిస్థితి.
మీ రెండు పార్టీలు బాగానే ఉంటున్నాయి. మీ రెండు పార్టీలు చక్కగా సామరస్యపూర్వకంగా ఇద్దరు కూడా ప్రచారం చేసుకుంటే బాగానే ఉంటుంది. మధ్యలో మా మీద దాడులు చేస్తున్నారు. మా మీద దాడులు చేయడంతో పాటు మా పార్టీని దెబ్బతీస్తున్నారు. పొత్తులు ఇలా ఆలోచనలు తొక్కతోలు అని చెప్పేసి ఇవన్నీ ఉంటే తెలుగుదేశం వాళ్ళు మా మీద దాడి చేస్తారు. ఇది చెప్పండి, ఎందుకు దాడి చేస్తారు చెప్పండి తెలుగుదేశం వాళ్ళు. అలాగే తెలుగుదేశం వాళ్ళు మా పార్టీ సభలకు అనంతపురంలో ఎందుకు పర్మిషన్ ఇవ్వరు? మీకు ఈ వైసీపీ వాళ్ళకి ఏంటంటే ఒక ఉన్మాదం పతాక స్థాయికి వెళ్ళిపోయి తారా స్థాయికి వెళ్ళిపోయి ఏం మాట్లాడో తెలియక వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. కేవలం ప్రభుత్వ వ్యతిరేక ఓటు కోసం ఈ రోజు వైసీపీ వాళ్ళు గుంట నక్కల్లాగా ఉండి ఈ రోజు నాడు తప్పుడు రాజకీయాలు చేస్తున్నారు. వైసీపీ వాళ్ళకి కూడా చెప్తున్నాను, నీచ రాజకీయాలు ఆపండి. టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, కళ్ళు దొబ్బిని అంటారా మీకు? అసలు ఆ కళ్ళు కనపడతలేదంటారా? 175 మంది ఈరోజు మా అభ్యర్థులు, మా కూటమి అభ్యర్థులు రోడ్ల మీద తిరుగుతుంటేనా ఏం అన్నం తినే మాటలు మాట్లాడుతున్నారు మీరు? గడ్డి తినే మాటలు మాట్లాడుతున్నారా? అతని బూతులు అతను ఇంకా గడ్డి తినే మాటలు మాట్లాడుతున్నారా? రాజకీయం చేసే పద్ధత ఇది, రాజకీయం చేసే విధానం ఏది? ఈ నీచ రాజకీయాలు నికృష్టులు. ఒకవేళ గెలిచినా సరే గెలుపు అంటారు దాన్ని. అది గెలుపు అంటారు. అది గెలుపు కాదు. అది గెలుపు కాదు. కక్కిన కూడికి ఆశ, కక్కిన కూడని చూడండి, కక్కిన కూడి తింటామన్నారు దాన్ని. ఎవడో కక్కిన కూడిని తింటాం. అది గెలుపు అవదు. నిజాయితీగా రాజకీయం చేయాలి. ప్రజల దగ్గర ఓట్లు అడగాలి. నిజాయితీగా ఉండాలి. ఇలా అబద్ధాలు చెప్పుకుని పక్క పార్టీల మీద నిందలేసి అభూత కల్పనలు, అబద్ధాలు, నిత్యం విషం నింపేసేసి పత్రికలు పెట్టుకుని, మీడియాలు పెట్టుకుని, డబ్బా ఛానల్ పెట్టుకుని ఒకవేళ గెలిచినా అది గెలిపి కింద రాదు. అది గెలిపి కింద రాదు. కక్కిన కూడికి ఆశపడడం, ఒకడు పదం బలవంతంగా లాక్కోవడం, అది కక్కిన దాన్ని తీసుకోవడం అవుతుంది తప్పితే అది గెలిపైతే కాదు. వైసీపీ అట్లా గెలిచినా సరే అది అటువంటి గెలుపు చిచి. మా జనసేన పార్టీ అయినా అటువంటి నీచ రాజకీయాలు చేసి, ఇలా లంగా రాజకీయాలు చేసి వాళ్ళకి ముడిపెట్టే చేస్తే నేను కూడా అని కొత్త పవన్ కళ్యాణ్ మీద. ఎందుకే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టావు? నువ్వు పార్టీ పెట్టు, చేసే రాజకీయాలు ఇటువంటి రాజకీయాలు చేత పార్టీ పెట్టావా అని చెప్పేసి నేను కూడా ఆయన మొహం మీద వస్తాను. అది తప్పుడు రాజకీయం. పవన్ కళ్యాణ్ చేసిన తప్పే, ఇప్పుడు ఆయన చేసిన తప్పే, జగన్మోహన్ రెడ్డి చేస్తున్న తప్పే, చంద్రబాబు చేస్తున్న కూడా తప్పే. ఎవరు చేసిన తప్పేది, ఎవరు చేసిన తప్పేది. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media.